ఎయిడ్స్ డే జరుపుకుంటున్నాము. ప్రతి ఇది అవగాహన కల్పించడానికి మనమే కాదు, ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ జూనియర్ కాలేజ్ తీసుకున్నారు. అందులో భాగంగా మనం ఈరోజు చేయబోతున్నాం ఇప్పుడు. సో ఖచ్చితంగా బాధ్యత ఎంఎల్టీ మీదనే కాదు, మిగతా కోర్సుల పైన కూడా ఉంది. మీరందరూ ఈ వయసులో కొద్దిగా రిస్ట్రిక్షన్ చేసుకుంటే మనము ఆ ఎయిడ్స్ని బారిన పడకుండా మనము తయారవుతాము. అండ్ ప్రభుత్వం కల్పించే ప్రతి చర్యలను, ప్రతి విషయాన్ని మనము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. అదేవిధంగా ఈరోజు మనం ఎయిడ్స్ డే ర్యాలీని మనం నిర్వహించుకుంటున్నాం. మనము ఇక్కడ ఎయిడ్స్ డే గురించి మీరు ఆర్టికల్స్ కానీ, రేడియో వినడం కానీ, టీవీలో కానీ చూస్తూ ఉంటారు. ఎటువంటి నియమాలు, ఎటువంటి భద్రత మనం తీసుకోవాలో ఒకసారి ఆలోచించుకొని. మేడం సుజాత మేడం వచ్చి ప్రసంగించండి. సో ఇప్పుడు ఎమ్మెల్టీ మేడం గారు మాట్లాడతారు. ఎయిడ్స్ డే డిసెంబర్ 1st 1981లో డిసెంబర్ 1st ఎయిడ్స్ గురించి డయాగ్నోసిస్ జరిగింది. కాబట్టి డిసెంబర్ 1st రోజున మనము ఎయిడ్స్ డేని జరుపుకుంటున్నాం, అవునా? సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ అనేటువంటిది ఏం చేసిందంటే డిసెంబర్ 1st రోజున ఎయిడ్స్ డేగా ప్రకటించింది. సో ఎయిడ్స్ డేగా ప్రకటించిందంటే దాని అర్థం ఏంటంటే కదా, సో ఎయిడ్స్ అనేటువంటి దానిని ఏ విధంగా నివారించాలి, ఓకే. సో ఎయిడ్స్ కాకుండా మనం ఎలాంటి చర్యలు అనేటువంటివి తీసుకోవాలి, వాటి మీద అవేర్నెస్ గురించి ఈ ప్రోగ్రామ్ని డిసెంబర్ 1st రోజున ఎయిడ్స్ డేగా జరుపుకుంటాం. సో ఎయిడ్స్ అనేటువంటిది అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ డిసీజ్, ఓకే. సో ఇది అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ హెచ్ఐవి, ఓకే. సో ఈ హెచ్ఐవి అనేది హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అనేటువంటి వైరస్ వల్ల ఈ ఎయిడ్స్ అనేటువంటిది అటాక్ అవుతుంది, ఓకే. సో ఈ హెచ్ఐవి వైరస్ అనేటువంటిది మానవ శరీరంలో అటాక్ అయినప్పుడు ఏమవుతుందంటే కదా, మన శరీరంలో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టంలో దెబ్బతింటుంది, అర్థమవుతుంది. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటిది ఎప్పుడైతే రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుందో అలాంటి టైంలో ఏమవుతుందంటే కదా, మనకు తెలియకుండానే మన బాడీలో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతూ, రోగ నిరోధక వ్యవస్థ అనేటువంటి తగ్గిపోతూ, ముఖ్యంగా CD4 అనేటువంటి T లింఫోసైట్స్ మీద ఈ హెచ్ఐవి వైరస్ అనేటువంటిది అటాక్ అవుతుంది. సో దానివల్ల రోగ నిరోధక శక్తి అనేటువంటిది తగ్గిపోతుంది. దాని ద్వారా రకరకాలైనటువంటి వ్యాధులు అనేటువంటిది వస్తూ ఉంటుంది. సో దాన్ని కాసేపటి నివారణ ఏ విధంగా తీసుకోవాలి అంటే కదా, ఖచ్చితంగా రక్త మార్పిడి విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఒకరికి యూజ్ చేసినటువంటి నీడిల్స్ అనేటువంటి వేరే వాళ్ళకి యూజ్ చేయకుండా ఉండడం, అలాంటి జాగ్రత్తలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి. సో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసేటువంటి ఎంఎల్టీ స్టూడెంట్స్ అయినా కానీ, MPHWగా పనిచేస్తున్నటువంటి నర్సింగ్ స్టూడెంట్స్ అయినా కానీ, ఎక్కడైతే ఆర్గనైజేషన్లో కానీ హాస్పిటల్స్లో కానీ వర్క్ చేసేటప్పుడు కావాల్సినటువంటి ప్రికాషన్స్ అనేటువంటి కంపల్సరీగా తీసుకోవాలి. సో అంతేకాకుండా అలైంగిక సంపర్కం అది వాటి చర్యలను నివారించాలి. సో ఇవన్నీ కూడా ఈ చర్యలన్నింటినీ తీసుకుంటూ ఎయిడ్స్ అనేటువంటి మనకు అటాక్ కాకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలి. దానికోసమే డిసెంబర్ 1st డే రోజున ఎయిడ్స్ డేగా మనము జరుపుకుంటాం. సో ఎయిడ్స్ని ఏ విధంగా నివారించాలి అనే దాని మీద అవగాహన కోసమే, విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసమే ఈ ఎయిడ్స్ డే మనం జరుపుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभास समागे गाधे सजय गादा जन मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे
పోగొడదాం ఎయిడ్స్ ని పిలువొద్దాం పోగొడదాం ఎయిడ్స్ కి నివారణ లేదు, ఓన్లీ చికిత్స మాత్రమే. పోగొడదాం ఎయిడ్స్ కి చికిత్స లేదు, నివారణ మాత్రమే. నిశ్శబ్దాన్ని వేడుదాం ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదు. ఎయిడ్స్ వ్యాధి నిశ్శబ్దాన్ని వీడదాం. ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదు. ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదు. నిశ్శబ్దాన్ని వీడదాం. నిర్మూలిద్దాం. నిశ్శబ్దాన్ని వీడదాం. ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదు. ఎయిడ్స్ వ్యాధి ఎయిడ్స్ కు చికిత్స లేదు, నివారణ ఒకటే మార్గం. నిశ్శబ్దాన్ని వేడుదాం. నిర్మూలిద్దాం. ఎయిడ్స్ వ్యాధికి నిశ్శబ్దాన్ని వేడుదాం. డిసెంబర్ 1వ తారీఖు ఎయిడ్స్ దినోత్సవం నేపథ్యంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈరోజు
ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో ఎయిడ్స్ చాలా మందికి హెచ్ఐవి అంటే ఎయిడ్స్ అంటే డిఫరెన్స్ తెలియదు చాలా మందికి. సో ఈ వ్యాధి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి వచ్చినటువంటి ఏ వ్యాధి కూడా లేదా ఏ రోగం కూడా బాగు కాకుండా అలాగనే చివరిగా చనిపోతాం. సో 1981 సంవత్సరంటిది కనిపెట్టడం జరగలేదు. ఈ మధ్య కాలంలో కొంచెం ఏమైందంటే కొంచెం వ్యాధిని కనిపెట్టడంతో స్థాయిని తగ్గిస్తూ వస్తుంది. అంటే ఇది 4 స్టేజెస్లో వస్తుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. సో స్టేజ్ 1లో కనిపెడితే పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ టెక్నాలజీని బట్టి కొంత లైఫ్ స్పాన్ అంటే జీవిత కాలాన్ని కొంతవరకు పెంచవచ్చు. స్టేజ్ 4 లేదా స్టేజ్ 3లో కనిపెడితే కొంతవరకు నష్టం జరుగుతుంది. సో కాబట్టి ఈ వ్యాధి రకరకాలైనటువంటి మార్గాల ద్వారా వస్తుంది. ఎక్కువగా ఇది బ్లడ్ కంటామినేషన్ ద్వారానే రావడానికి ఆస్కారం ఉంది. ఇది బ్లడ్ బాండ్ డిసీజ్ కింద దీన్ని చేర్చవచ్చు. సో అలాగా ఈ వ్యాధికి ఇప్పుడు కొంత భయపడట్లేదు. గతంలో చాలా వరకు భయపడేవాళ్ళు. ఇంటికి ఇక్కడ సినిమా థియేటర్కి వెళ్ళినా షేవింగ్ షాప్కి వెళ్ళినా భయపడేవాళ్ళు. సో కారణం ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అందుకు ఈ వ్యాధి గురించి చాలా భయపడేవాళ్ళు. సో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ వ్యాధికి కొంత చికిత్స అనేటువంటిది కనిపెట్టడం జరిగింది. సో అంటే వ్యాధి వచ్చినటువంటి వ్యక్తికి త్వరగా కనిపెట్టిన తర్వాత దానికి సంబంధించిన మందులు ఇస్తే కొంతకాలం వరకు మనిషిని బ్రతికించవచ్చు. అంటే వెంటనే చనిపోవడానికి ఆస్కారం లేదు ఇప్పుడు పరిస్థితుల్లో. కాబట్టి ఇంత భయంకరమైన వ్యాధిని కొంతవరకు దీన్ని నిర్మూలించకపోయినా కొంత అరికట్టడం జరిగింది. అందుకే మనం స్లోగన్ చెప్తున్నాం, ఎయిడ్స్ వ్యాధికి చికిత్స లేదు, నివారణ ఒకటే మార్గం అని, లేదా ఎయిడ్స్ కు మందు లేదని. సో రకరకాలైనటువంటి వ్యాధుల్లో ఇది ఒక భయంకరమైనటువంటి వ్యాధి. ఈ వ్యాధికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ సైన్స్ పిల్లలకు కొంతవరకు అవగాహన ఉంటుంది. సో ఈ వ్యాధి బారిన పడకుండా జీవితాన్ని మంచిగా మలుచుకోవాలని అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సార్. అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగ तब सुबह नामे जागे तब सुबह से समागे गाहे तव जय गाथा जन गण मंगल भारती जय है जय हे जय हे जय हे जय 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 हे. అసెంబ్లీ డేస్ ఫస్ట్. సో ఓజీ ఉన్న వాళ్ళు మీ ఏరియాలో